రాసిండు మల్లేశ. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం. చింతపండు ఖాయం. చింతపండు అయ్యేది కూడా ఖాయమే. జూబ్లీహిల్స్ లో పోటీ ఎత్తలేవా? జూబ్లీహిల్స్ లో చింతపండు పోటీ సౌదాం అనుకుంటున్నాను, కానీ నాకు వస్తలేదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ వ్యతిరేకంగా పోటీ చేయదా అంటే మన దోస్తుగాడు ఉన్నాడుగా, మన రేవంత్ తెలివేలు, మన దోస్తుగాడు ఫుల్ జోక్తానుగా, డబ్బా కొడతానుగా. అదే డబ్బా మనం కూడా కొట్టాలి. అంటే నువ్వేమన్నా లంగా పని చేసే ముందు ఫస్ట్ దోస్తుగాడు చేస్తాడు వీడియో. దోస్తుగాడు ఏం చెప్తే ఇంక మనం అదే చెప్పాలి. అంటే కాంగ్రెస్ పార్టీకి చింతపండు మలిగాడు సపోర్టే. వాళ్ళ కుక్కేనా, వాళ్ళ కాంపౌండ్ కుక్కేనా, వాళ్ళ ఎమ్మెల్సీనా? మరి ఏడోడో లంగలు దొంగలు పోయి ప్రచారం చేస్తున్నాడా? నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కదరా, పుస్తకం కట్టుకున్న మోహన్కి సంసారం చేయవా? ఇప్పుడు దానం నాయక్ గారు ఆయన ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అట, మరి ఆయన కాంగ్రెస్ ప్రచారం చేస్తాట. మరి నువ్వు వంజది కాంగ్రెసే, నువ్వు గెలిచింది కాంగ్రెసే, నువ్వు సంకనాకిని కాంగ్రెసే, మరి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ప్రచారం చేయవానా? చేయడట. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం. ఇంకో డౌట్ వచ్చింది, ఎందుకు కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోతలేదు, హైకోర్టుకు పోతలేదు? తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీ రద్దు చేయని ఎందుకు పోతలేదు చెప్పి? మా పార్టీ బీఫామ్ గెలిచిండు, మేము ఎలగొట్టినాం, చట్టపరంగా పోరాటం ఎందుకు పోరాడలేదు? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోరాడుతుంది 10 మంది విషయంలో, కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాడతలేదు? అంటే వాళ్ళ కుక్కే కదా, వాళ్ళ కాంపౌండ్ కుక్కేనని వాళ్ళకి కాన్ఫిడెన్స్. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం. కాంగ్రెస్ కు స్పష్టమైన క్లారిటీ ఉంది, అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్టార్ క్యాంపెయిన్ గా దానం నాగేందర్ పేరు పెట్టింది. గత ఎన్నికల్లో దానం బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచిండు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. దానం నాగేందర్ పై తప్పక వేటు ఖాయమనే అంచనాలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఉంది. వేటు పడే ఛాన్స్ ఉండడంతో డైరెక్ట్ గా ఓపెన్ అయిన కాంగ్రెస్ భరోసా తరఫున గెలిచిన దానంకు స్టార్ క్యాంపెయిన్ గా అవకాశం. సిగ్గు ఎగ్గు లేదు మా కాంగ్రెస్ కు, మా చింతపండు మల్లేశకు సిగ్గులేని చింతపండు రాసిండు. మరి ఈ లత్కోరు ముచ్చట ఇంక మరి ఏం చెప్పాలి దీనికి? చింతపండు పోరా జూబ్లీహిల్స్ పోయి పోటీ చేసి ప్రచారం చేసి ఇందిరమ్మ రాజ్యాన్ని ఎగురుపెట్టించు వద్దా? తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు ఓటెత్తే 2000 పోయి 4000 వస్తాయి, 10,000 పోయి 15,000 వస్తాయి, 1,00,000 పోయి 2 లక్షలు వస్తాయి. ముడ్డి మీద దంత అన్నీ అని చెప్పు. మరి పోరా జూబ్లీహిల్స్ కి నువ్వు ఓటని చూడాలనుకుంటున్నావు. తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ఖర్గే సాబు వాళ్ళందరూ వస్తారు, రా పోరా, ఆశీర్వాదాలు తీసుకోరే వాళ్ళకి పోయి జనాలు చుతగాలం చేయరా. నీకు వినతో పెట్టిన విద్య సేరు హైదరాబాద్. చెక్కు పోస్టులకు చెక్కు పెట్టిండు, మన రేవంత్ అన్నకు చెక్కు పెడతాడు మళ్ళీ కాదు. ఇప్పుడు రేవంత్ రాజ్యాధికార పార్టీ ఇప్పుడు చెక్కు పెడతాడు రేవంత్ అన్నకు. నమ్మాలే మీరు, నమ్మపోతే గమ్మతున్నారు, నమ్మపోతే కోపం వస్తుంది. మరి నాకు ఏంది ముచ్చడా? బైపోల్ ప్రచారానికి కేసీఆర్, నల్గొండ పోక్సో కేటు సంచలన తీర్పు, నేడే తెలంగాణ భేటీ. వచ్చిన తస్కరి అక్క. టీఆర్పీలో చేరికల ఫర్ర అంటుందా? చేరికలు ఫర్ర అంటారా? సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి భారీగా ఆయనకి చింతమడక నుంచి అని చెప్పబోయినా గజ్వేల్ కాదు, చింతమడక నుంచి వచ్చిన టీఆర్పీ కార్యకర్తను రాయి. నువ్వు అటు రాస్తేనే మరి కాంగ్రెస్ వాళ్ళు బయలుచ్చేది నీకు. ప్రజ్ఞ ఇప్పుడు కొండాడి పల్లికి నుంచి ఎందుకో జాయిన్ అవుతలేరు, కొడంగల్ నుంచి ఎందుకు జాయిన్ అవుతలేరు? ఎక్కడైతే టీఆర్ఎస్ పార్టీ ఉందో అక్కడి నుంచే వస్తారు. మనకు కాంగ్రెస్ హల్లో అంటారా? అది రాయడు. ప్రజ్ఞాపూర్ నరసింహరావు ఆధ్వర్యంలో వివిధ పార్టీ నేతల చేరిక, పార్టీ కండువా కప్పు టీఆర్పీలోకి ఆహ్వానించిన మల్లన్న, టీఆర్పీ ఆకాంక్ష ఆశయాల సాధన కోసం పనిచేయాలి. అబ్బా ఏరా మల్లేసు, నేనే మళ్ళా చుతగానం చేసుడు ప్రోగ్రామ్ మంచిగా పెట్టుకున్నావు. ఇక మరి దీనికి మంగళారతి ఎప్పుడు? మళ్ళా మంగళారతి పలికిండు. ఇక శనార్థి చేసేది ఒకటే ఉంది. మరి ఎవరైతే మళ్ళీ నన్ను పార్టీలో జాయిన్ అవుతారు ఆయన, మీరందరూ మల్లెమొగ్గలు ఉడతానికి సిద్ధంగా ఉండ్రి. నీ ఎప్పుడు కుడిపిస్తానని నాకు తెలియదు, కుడిపించినాక జరుగుతుంది పడ్రి.
ఆ నీకు ప్రతిదీ జ్ఞాపకమే అయిందట. నువ్వు ఆస్వాదించిన క్షణాలన్నీ నీ జీవితంలో మర్చిపోలేని మధురమైన గుర్తులుగా మిగిలిపోయి. అవును కరెక్టే, 5 రూపాయల ఛాయపల్లి పిచ్చ పడుకుంది, మహేష్ గారు ఛాయపల్లి వచ్చింది, నాకైతే మధుర క్షణాలు చాలా ఉన్నాయి. అన్నా ఛాయ పైసలు పిచ్చమేరు అన్నా, నీ ప్రజల కోసం పసిస్తన్నా, పందికొక్కును కానన్నా, ఆంబోతు లెక్క బలవనన్నా అని పత్తిత్త వేషాలేసి అన్నా ఎవరు వచ్చినా పసిస్తన్నా, కాంగ్రెస్ సంకనాకనన్నా అని చెప్పేసి గతంలో అనుభవాలు గుర్తుకొస్తున్నాయి మల్లేశ. నాకు గత అనుభవాలు చాలా గొప్పగా చాలా మెండుగా ఉండే నాకు. ఇంకేంది, మంచిని పంచితే ఎందరి నోళ్ళలో నాడుతావు, ఎందరి నోళ్ళు ఆడుతావు, చెడును ప్రోత్సహిస్తే ఎందరి కళ్ళలో నలుసు అవుతావు, కుళ్ళు కుట్రలు కుతంత్రాలతో ఎవరి మనస్సును మెప్పియలేవు. బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఈ 3 ఘట్టాలను దాటితేనే నీ జన్మకో సాధకత దొరుకుతుంది. నీ పేరు ప్రఖ్యాతలు సమాజంలో మిగిలిపోతాయి. నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటారు. మనిషికి మరో జన్మ అంటూ లేదు. పురాణాలు ఇతిహాసాలు కథలు ఇవి వినడానికి వింపుగా ఉంటాయి, ఆచరణలో అమలు అలసత్వం కనిపిస్తుంది. అందుకే దొడ్డిదారిలో దొంగదారిలో బ్లాక్ మెయిల్ చేసి ఎదిగినా నీకు నచ్చినట్టు బతకడం గొప్పేమి కాదు, 100 మంది కోసం జీవించడం గొప్ప. అందుకే అందరి నుంచి కుడిపిచ్చి కోటు చంపాయాలి. నాకెందుకులే అనిపించే మనం మహనీయుల పేర్లను స్మరించుకునే వాళ్ళం కాదేమో, వాళ్ళ రూపాలను చూసి తరించే వాళ్ళం కాదేమో. ఆహా, మహనీయుడు మల్లేష్ అయింది. ఇప్పుడు మందిని ముందు మల్లేష్ మహనీయుడు అయిందా? నాకు తెలియదయ్యా.